2025 ఎండ్ అయ్యేలోపు మీరు అన్ని ఆపేసి ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఈ వీడియో రిమైండర్ లాంటిది. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో వీక్లీ టైస్ పోస్ట్ చేస్తాం కదా వీడియోస్. వన్స్ ఇస్ వెన్స్డే అండ్ అదర్ డే ఇస్ సాటర్డే. బట్ ఈరోజు మండే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే 2025 ఇయర్ లాస్ట్ డే చెప్పడం కన్నా ఈ వీడియో 2 days ముందు నోటిఫై చేద్దామని చెప్పి. కమ్ ఆన్ ఫ్రెండ్, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. లెట్స్ టాక్ అబౌట్ ది ట్రూత్ ఆఫ్ దిస్ ఇయర్. లెట్స్ బి ఆనెస్ట్ గైస్, 2025 ఎవరికి ఈజీ కావాలి. కొంచెం మంది ఫెయిల్ అయ్యారు, కొంచెం మంది కాన్ఫిడెన్స్ కోల్పోయారు, కొంచెం మంది ట్రై చేసి అలిసిపోయారు. అండ్ ది వర్స్ట్ పార్ట్ వాస్ యూ స్టార్టెడ్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా వినండి, మీరు హ్యూమన్స్, ఖచ్చితంగా అలా అనుకుంటారు. కానీ 2025 జరిగేవన్నీ ఎక్స్పీరియన్స్ అనుకుని వాటి నుంచి ఏం నేర్చుకున్నారో ఇంప్లిమెంట్ చెయ్యండి. ది బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటో తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే సక్సెస్ అనేది మోటివేషన్ వల్ల వస్తుందని చెప్పి. కానీ ఆ మోటివేషన్ ఎన్నో రోజులు ఉండదు. ఎన్నో రోజుల ఎంతోసేపు. సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఇస్ ది కీ. నేనేమి ఇప్పుడు 2025 ఎండ్ అయ్యే లోపల మీరు 100 పనులు స్టార్ట్ చేయాలి అని చెప్పట్లేదు, కానీ ఏదో ఒక స్టార్ట్ చేయండి. అండ్ లుక్, అన్ని పనుల్లో వేలు పెట్టకండి. ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారనుకోండి, బేసిక్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. లైక్ C, HTML, CSS. అవి నేర్చుకున్న తర్వాత ట్రెండింగ్లో ఏ లాంగ్వేజ్ ఉందో నేర్చుకోండి. అంతేగాని నేను జావా చేస్తా, జావా స్క్రిప్ట్ చేస్తా, C++ చేస్తా, SQL చేస్తా, నాకు ఇవన్నీ వచ్చు అంటే కంపెనీకి ఏవైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలో అండ్ అది ఏ పర్సన్ దగ్గర ఉందో వాళ్ళని హైర్ చేసుకుంటాయి. నాకు అన్ లాంగ్వేజ్ వచ్చి నేను హైర్ చేసుకుంటే అంటే ఎవరు చేసుకోరు. ఎందుకంటే కంపెనీస్కి అన్ లాంగ్వేజ్తో పని లేదు. సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి, దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి. ఇలా చూడండి, 2025 ఎండ్ అవ్వడానికి ఇంకా 2 days మాత్రమే ఉంది. మీరు ఏవైతే పని 2026లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అవి ఇప్పుడే స్టార్ట్ చేయండి. బికాస్ మీరు అనుకుంటున్న నెక్స్ట్ ఇయర్ ఆర్ టుమారో అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చాక పండుగ అయిపోయాక చూద్దాం అనుకుంటారు. పండుగ అయిపోయాక ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దాం అనుకుంటారు. ఎగ్జామ్స్ కూడా అయిపోయాక సమ్మర్ వెకేషన్ వచ్చింది కదా, సమ్మర్ అయిపోయాక చూద్దాం, ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అండ్ అలా ఏవో రీజన్స్ చెప్పుకుంటే మీకు మీరే టైం గడిపేస్తారు. అండ్ 2027 కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి ఎక్స్క్యూజ్ వెతుక్కుంటే ఇంకా ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూనే ఉంటారు. సో స్టార్ట్ రైట్ నౌ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్. నేను నా యూట్యూబ్ ఛానల్ 19th November 2025 స్టార్ట్ చేశాను. ఇంకా 2026 1 month ఉంది అన్నప్పుడు, ఇంకా 1 month అయితే 2026 వచ్చేస్తుంది కదా, అది నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అని అనుకుంటే ఈ రోజు నేను ఇలా మీ ముందు ఉండకపోదును. ఇప్పటికీ ఎప్పటికీ చెప్పలేను. అండ్ మీరు ఇయర్ ఎండింగ్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు బోనస్ కూడా ఉంటుంది. మీరు అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2025 అంటారు, అంతేగాని 2025 ఎండింగ్లో స్టార్ట్ చేసామని చెప్పరుగా. సో మీకు 1 year కలిసి వస్తుంది. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే 1 wordలో, డోంట్ వెయిట్ ఫర్ టుమారో. గాయస్, టైమ్ ఈజ్ రన్నింగ్. మనం ఎక్కువ ఏది భయపడుతుంది అంటే ఫెయిల్యూర్ కాదు. మనం ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇయర్ కూడా లాస్ట్ ఇయర్లోనే ఉందని రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా అప్పుడు. కానీ అప్పుడు కూడా రియలైజ్ అవ్వం, అప్పుడు కూడా ఎక్స్క్యూజెస్ చెప్తాం, అప్పుడు కూడా అది కంఫర్ట్ జోన్లో ఉంటాం. సో ఈరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఇయర్ కూడా అలాగే ఉంటే ఒక నెక్స్ట్ 5 or 10 years తర్వాత ఎలా ఉంటా, ఎక్కడ ఉంటా అని చెప్పి. కమ్ ఆన్, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఆపండి. టైమ్ డజంట్ వెయిట్ ఫర్ మోటివేషన్, ఇట్ రెస్పెక్ట్ ఓన్లీ యాక్షన్. అండ్ మీకు 5 things చెప్తా. థింగ్స్ యూ మస్ట్ డూ బిఫోర్ 2025 ends. స్టాప్ వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ మూమెంట్. పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ రాదు, ఎప్పటికీ రాదు. మీరే దాన్ని తెచ్చుకోవాలి. లెర్న్ 1 high value స్కిల్. మీ ఫ్యూచర్ని ఇంప్రూవ్ చేసే ఏదో ఒక స్కిల్ చాలు. స్టార్ట్ 1 హ్యాబిట్. ఏంటి, మాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవని అనుకుంటున్నారా? మీకున్న డిస్ట్రాక్షన్స్ని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటి, అది కూడా బ్యాడ్ హ్యాబిటే. నెక్స్ట్ వచ్చి ఫిక్స్ యువర్ ఇన్నర్ టాక్. మీలో ఉన్న ఇంకొకరితో మాట్లాడండి. సపోజ్ నేను నాలో ఉన్న వాడితో మాట్లాడుకుంటా, లైక్ చరణ్, నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, అలా. మీలో ఉన్నవాడిని మీకు కంట్రోల్ చేయడం వచ్చిందంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఐ థింక్ యూ గాట్ మీ వాట్ ఐమ్ సేయింగ్. ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టేక్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ బ్లేమ్ రెస్పాన్సిబిలిటీ, యాక్సెప్ట్ దెమ్. మీకు ఏది స్టార్ట్ చేయాలని ఉన్నా కూడా దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని, ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లే, నోటీస్ చేయకపోయినా పర్లే, మీరు గ్రో అవుతున్నారో లేదో చూసుకోండి. ఎవరు ఏమనుకున్నా పర్లే, మీ సక్సెస్ ఆటోమేటిక్గా అందరి నోరులో ముంచేస్తుంది. ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, డోంట్ ఎండ్ ది ఇయర్ విత్ ది రిగ్రెట్స్, ఎండ్ ది ఇయర్ విత్ ఎఫర్ట్స్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరిలోనే అవ్వాల్సిన పని లేదు, మీరు మీలోనే ఉండండి అండ్ మీ ఫుల్ పొటెన్షియల్ బయటికి తీసుకోండి. 1 decision, 1 habit, 1 action టుడే కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హే, ఎందుకు సబ్స్క్రైబ్ నోట్ చెప్పినట్టు వెళ్ళిపోతారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తే ఇది కూడా పార్ట్ ఆఫ్ ది వీడియో కదా. ఎనీవేస్, 2025 ఎండ్ అయ్యేలోపు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేసేయండి. మీ టైం నాకు ఇచ్చి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటారా? మనం అనేది ఒక కమ్యూనిటీ, కలిపి గ్రో అవుదామని అనుకున్నాం కదా. ఒకరిని వదిలేసి ఒకరు గ్రో అవుతే ఎలా? అలా అందరం కలిపి గ్రో అవ్వాలంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావాలి. అలా నోటిఫికేషన్ కింద రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. మిస్ అవ్వద్దే.